హలో ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం తెల్ల, పింక్ జామకాయల మధ్య తేడాలేంటో ఓ లుక్కేద్దాం. జామపండు తెలుసు కదా, మనకు చాలా ఈజీగా తక్కువకే దొరుకుతుంది, బోలెడు పోషకాలతో. ఇది తెల్ల, పింక్ రంగుల్లో ఉంటుంది. మరి వాటి మధ్య తేడా ఏంటి తెలుసుకుందాం. సరే, ఇక ముఖ్యమైన విషయాలకొద్దాం. మొదటిది రంగు, రుచి, గింజలు. తెల్లజామ బయట ఆకుపచ్చ లేదా పసుపు, లోపల తెల్లగా ఉంటుంది కదా. గింజలు కాస్త ఎక్కువ ఉంటాయి, రుచి కొంచెం వగరుగా, తీయగా ఉంటుంది. అదే పింక్ జామ చూస్తే లోపల మంచి గులాబీ రంగు గుజ్జు, గింజలు తక్కువే, కండ ఎక్కువ, టేస్ట్ అయితే మంచి తీపి, వాసన కూడా బావుంటుంది. రెండవది పోషకాలు. చూడండి, రెండిట్లోనూ విటమిన్ సి, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు అంటే మన శరీర కణాలను కాపాడేవి అన్నమాట. ఇవి బాగానే ఉంటాయి. అయితే తెల్లజామలో ఫైబర్ ఇంకొంచెం ఎక్కువ. మరి పింక్ జామ స్పెషాలిటీ ఏంటంటే విటమిన్ సితో పాటు లైకోపీన్ అని ఒకటుంటుంది. ఇది టమాటాల కన్నా పవర్ఫుల్ యాంటీఆక్సిడెంట్. ఇంకా కెరటినాయిడ్స్ కూడా ఉంటాయి. ఈ లైకోపీన్ క్యాన్సర్ రాకుండా చూడ్డానికి, గుండెకు, కంటి చూపుకు చాలా మంచిది. చివరిగా హెల్త్ బెనిఫిట్స్ వాడకం. షుగర్ పేషెంట్లకు ఎక్కువ ఫైబర్ ఉన్న తెల్లజామ బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచడానికి హెల్ప్ అవుతుంది. బరువు తగ్గాలనుకుంటే రెండూ ఓకే, కానీ పింక్ జామ జీర్ణశక్తిని కొంచెం మెరుగుపరుస్తుంది. ఇక వంటల్లో తెల్లజామ జామ్, జెల్లీలకు సూపర్. పింక్ జామ అయితే జ్యూస్, స్మూదీలకు బావుంటుంది. స్టోరేజ్ విషయానికొస్తే తెల్లజామ ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది. పింక్ జామలో నీళ్లు ఎక్కువ కాబట్టి కొంచెం త్వరగా వాడిపోవచ్చు. సో, మీ ఆరోగ్యం, టేస్ట్ని బట్టి తెల్లదో పింక్దో ఏదైనా ఎంచుకోండి, రెండూ పోషకాల ఘనులే. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.